వరల్డ్ వైడ్‌గా కోవిడ్ వచ్చినప్పుడు అతలాకుతలం అయింది ప్రపంచం అంతా కూడా. బతుకుంటే చాలురా భగవంతుడా అని కోరుకొని చాలామంది కూడా ఇంకో హోప్ అనేది లేదు. చాలా దేశాలు కూడా కష్టపడతా ఉన్నాయి. ఈ కోవిడ్‌కి రిలేటెడ్‌గా ఎలాంటి వ్యాక్సిన్ వస్తే బావుంటుంది అని చెప్పి. అలాంటిది ఫైజరే ఫర్ ద ఫస్ట్ టైమ్ అనుకుంటా వ్యాక్సిన్‌ని జనరేట్ చేసి ప్రపంచానికి నా దగ్గర వ్యాక్సిన్ ఉందని చెప్పడం. ఆ వ్యాక్సిన్ ఈరోజు ఫైజర్ తయారు చేయడానికి అందులో ఆ రోజు మీ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంటుందా? కాదండి. దాంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ ప్రోడక్ట్ కాంట్రిబ్యూషన్ లేకపోయినా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాంట్రిబ్యూషన్ మనదే అండి. ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నప్పుడు ఇంత ప్రొడక్షన్ చేయగలిగిన ఒక శక్తి వచ్చింది. దానికి కొత్త క్రెడిట్ మనం తీసుకోకూడదు కానీ బట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంత పెద్దగా పెదక్కపోయింటే మనకు అవకాశం వచ్చేప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే అవ్వకుండా ఒక స్థానం ఉండిండు. సో ఇప్పుడు మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కొన్నేళ్ళలో కంపెనీ ఫ్యాక్టరీస్ కొన్నాం. సో ఫ్యాక్టరీస్ కొన్నోళ్ళ మీకు ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కెపబిలిటీ పోయింది. ఇప్పుడు ఈ కాలంలో ఎవరు కనిపెట్టారు, ఎవరు చేశారనేది వాళ్ళ క్రెడిట్స్ మనం తీసుకోకూడదు. ఆ స్థాయిలో నిలబెట్టడానికి పిల్లర్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఏ ఒక్క కంపెనీ అయినా కూడా ఒక ఫస్ట్ జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేనేం చేస్తానో వచ్చే కాలంలో ఆ వ్యక్తులు ఉంటారు. ఈ కాలంలో ఇప్పుడు నా ఒక వ్యాపారంలో నేను ఉన్నా కూడా ఇంకో 10 ఏళ్లలో ఇంకోటి వస్తాడండి. సో క్రెడిట్ ఆయనది మనం తీసుకోకూడదు.